మనమే క్రాస్ శ్రీమతి కొండా సురేఖ మేడం గారికి స్వాగతం సుస్వాగతం. మేడం కొంచెం ఇంకా ముక్కోటి ఏకాదశి అనగానే అందరూ కూడా విష్ణు భగవాను శ్రీలక్ష్మిని కొనియడం అనేది సహజం. కానీ ఇక్కడ ముఖ్యంగా వచ్చి వరంగల్ నగరంలోని కరీమాబాద్ ప్రాంతంలో కుర్మలు ఈ పండుగని చాలా పెద్దగా ఘనంగా చేసుకుంటారు. వీరంతా కూడా ఈ పండుగ రోజు బోనాలు పట్టడం అనేది చాలా ప్రత్యేకతగా ఉంటుంది. ఆ బోనాలు ప్రతి ఇంటి నుండి కూడా బోనాలను తీసుకొని వచ్చి ఇక్కడ బోనాలతో మన బీరన్న గుడి వెనుక కూడా నడవడం అనేది ఆనవాయితీ. అందులో ఒక ట్విస్ట్ ఉంటుంది, చాలా ఇంపార్టెంట్ ట్విస్ట్ ఏంటంటే ముఖ్యంగా ఇక్కడ గావు పట్టడం అనేది ఎక్కువగా ప్రత్యేకత ఉంటుంది. ఆ గావు పట్టడం అనేది గావు పట్టిన తర్వాత అంటే గావు పడుతూ 3 రౌండ్లు వాళ్ళు బోనాల చుట్టూ కూడా ప్రదక్షిణ చేయడం అనేది ఉంటుంది. 3 ప్రదక్షిణలు చేసిన తర్వాత ఆ గావు పట్టిన యాటని ఏదైతే గావు పడతారో ఆ కింద వేసి దాన్ని దాటుకుంటూ పోవడం అనేది ఇక్కడ వాళ్ళు మొక్కులు తీర్చుకున్నంత సమానంగా ఉంటుంది. సో చూస్తున్నాం ఆ సందడంతా ఎంత కోలాహలంగా ఉందంటే కరీమాబాద్ ప్రాంతం లోపల ప్రతి బిల్డింగ్స్ కూడా ప్రజలతో భక్తులతో ప్రేక్షకులతో చాలా ఆసక్తిగా నిండిపోయిన దృశ్యం మనం చూస్తున్నాం. అన్ని బిల్డింగ్స్ మీద ఎక్కేసి చాలా ఆసక్తిగా దీన్ని తిలకిస్తుంటారు. ఈ సంవత్సరంలో ఒక్కసారి జరిగే కార్యక్రమం ఎంత టాస్క్ అంటే ఈ కార్యక్రమానికి వచ్చే ఆసక్తి గల వారందరూ కూడా ఈ బోనాలు ఇక్కడ జరిగే ఈ గావు పట్టే కార్యక్రమం చాలా ఇంపార్టెంట్గా తీసుకొని సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే జరుగుతుంది. కాబట్టి ఈ దృశ్యాన్ని చూడడానికి భారీ ఎత్తున ఇక్కడ భక్తులు వచ్చి ఈ దృశ్యాన్ని చూడడానికి చాలా ఆసక్తి కనపడతా ఉంటారు. చూస్తున్నాం ఎంత కోలాహలంగా అంటే వేల సంఖ్యలో ఈ మొత్తం బిల్డింగ్స్ మీద కానీ కింద కానీ ఈ బోనాల చుట్టూ జరిగే ఈ కృతిని ఈ అంతా తిలకించి దీన్ని ఒక భక్తిగా, ఒక ఆనందోత్సవంగా, ఒక క్రేజీగా కూడా చూస్తుంటారు. ఈ గావు పట్టే కార్యక్రమాన్ని వాస్తవానికి మనం టీవీలో చూపించలేము, ఎందుకంటే అది చాలా చూడ్డానికి కూడా దృశ్యం చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి కానీ ఆ కార్యక్రమం అయితే జరుగుతుంది. 3 రౌండ్లు ఏదైతే గావు పట్టేందుకోసం ఏదైతే గొర్రె పిల్లని తీసుకొని దాన్ని చేతుల్లో పట్టుకొని గావు పట్టుకుంటూ 3 ప్రదక్షిణలు చేస్తారు. చేసిన తర్వాత అక్కడ పెట్టితే ఎవరైతే ఈ కుల పెద్దలు ఉంటారో వారి వెనుక ఉన్నాయి ఈ బోనాలన్నీ కూడా వీరందరూ దాన్ని
దాటుకుంటూ వెళ్ళడం అనేది జరుగుతుంది. దాటుకుంటూ వెళితే కానీ మొక్కు అయినట్టుగా భావిస్తారు. ఇందుకు సుమారుగా పోలీస్ వ్యవస్థ 200 మంది పోలీస్ని పెట్టితే కానీ ఇక్కడున్న యువతిని అందరినీ కూడా కట్టడి చేయడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పేసి 200 మంది పోలీస్ని ఏసీపీ స్థాయి నుండి సిఐలు, ఎస్ఐలు, కానిస్టేబుల్స్, ఏఎస్ఐస్ ఇలా చాలామంది ఇక్కడ ఉండి ఈ ఒక చిన్న ప్రాంతాన్ని చాలా చక్కగా ఈ కార్యక్రమం జరిగేందుకోసం వాళ్ళు కష్టపడతారని చెప్పి అంటే ఎంత ఆర్భాటంగా జరుగుతుందో అనేది ఇక్కడ మనం చూడవచ్చు. సో మొత్తానికైతే చాలా ఆర్భాటంగా జరిగే ఈ కార్యక్రమానికి మంత్రులు, ఇతర పొలిటీషియన్స్, అటు నాట్ ఓన్లీ బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ అండ్ బీజేపీ నాయకులంతా కూడా పోటీ పడతారు ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ చాలామంది వస్తారు కాబట్టి వారందరినీ కూడా ఆకట్టుకుంటే రేపొద్దున ఓట్లు రాలుతాయని చెప్పేసి వాళ్ళ ఆలోచన కొద్దీ ఇక్కడ పోటీ పడడం జరుగుతుంది. అందులో భాగంగా ఏ పార్టీ కార్యకర్తలు ఆ పార్టీ కార్యకర్తలు వారంతా కూడా ఆ నాయకుల్ని వాళ్ళని ఏదైతే నాయకుల్ని ప్రసన్నం చేసుకోవడానికి మేము వచ్చినప్పుడు మా ఈ కార్యకర్తలు మాకు తోడుగా నిలిచి మాకు ఇక్కడ ఈ అందరి లోపల మాకు తోడుగా నిలబడ్డారని చెప్పేసి వారికి కొంత చేయుత దక్కుతుంది అని చెప్పి ఆలోచన కొద్దీ ఆ నాయకుల్ని ప్రసన్నం చేసుకోవడానికి ఇక్కడ పోటీ పడడమే కాదు గొడవ కూడా జరిగే పరిస్థితి ఉంటుంది. ఇందులో భాగంగా ముఖ్యంగా ఈ గావుపట్టే కార్యక్రమానికంటే ముందు ఏదైతే ఈ ఇతర ప్రాంతంకి వెళ్ళి వచ్చిన ఎవరైతే ఈ కుర్మ సంఘంకు చెందిన వారంతా కూడా కాస్త విన్యాసాలు చేయడం జరుగుతుంది. ఆ విన్యాసాలు చాలా ఆకర్షణీయంగా అందరినీ ఆకట్టుకునే విధంగా గగుర్బాటును కలిగించే విధంగా ఉంటాయి. దీనికి వివిధ కార్పొరేటర్లు కానీ అందరూ కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇంతకుముందే మినిస్టర్ కూడా వచ్చి వెళ్ళిన పరిస్థితి వివిధ ఇతర ప్రాంతాలకు వెళ్ళి తీసుకొని వచ్చిన పరిస్థితి ఉంటుంది. ఈ గావుపట్టే వాళ్ళని ఎక్కడి నుండి తీసుకొచ్చారు? సైదాపూర్ నుండి, కరీంనగర్ డిస్ట్రిక్ట్ సైదాపూర్ నుండి తీసుకొచ్చాము. ఎప్పుడు ప్రతి ఏటా కూడా సైదాపూర్ నుండి తీసుకొస్తాం. వాళ్ళు కూడా బీరన్నోళ్ళే, కుర్మ కులస్తులే. వాళ్ళ గురించి ఏంటంటే మేము ప్రతి సంవత్సరం ఏటా పోతారు. ఇంకొకటి ఏంటంటే ఈ ఆటపిల్లని కావు చూడుతా అంటారు, బోనాల చుట్టూ తిరుక్కుంటా కావు పడతా అంటారు. అది ప్రతి ఏటా జరిగేది. అది ఏంటంటే నోటితోటి కొరుక్కుంటా కావు పడతా అంటారు, బోనాల చుట్టూ తిరుక్కుంటా చేస్తూ అంటారు. అది ఇక్కడ గుర్జు కాడ హైలైట్ అనేది, కరీంబాద్లో ఇది కాడ హైలైట్ అవుతుంది. అది చెప్పండి, ఈ తంతు సంవత్సరానికి ఒకసారి జరిగే ఈ కార్యక్రమానికి ఎంత ఎంగ్జైటీగా ఇతర కులస్తులు కూడా ఇక్కడికి చేరుకొని మీకు మద్దతుగా నిలబడతారు, ఎలా అనిపిస్తుంది? మాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఇయర్ ఇంకా జనాభా ఎక్కువ పెరుగుతూనే ఉన్నది. మాకు ఆదరణ కూడా ఎక్కువ అవుతుంది. మాకు రాజకీయ నాయకులు, పోలీసులు అందరూ మంచి సహకారం ఇస్తూ ఉంటారు. అయినా మేము ఏ ఇబ్బందిలో పోలీసు వాళ్ళు చాలా సహకరిస్తూ ఉంటారు. మనకు కరీంబాద్ అని ఉరుసు అని ఏం లెక్కలేదు. వరంగల్ రైల్వే గ్రేడ్ ప్రాంతం మొత్తం ఇక్కడ అడ్డ మీద ఉంటా అంటారు. ఎందుకంటే ఈ గావుపట్టు చూడడానికి ప్రతి ఒక్కరు ఇండివిజువల్గా చేస్తూ అంటారు. చాలా మంది వచ్చి ఇక్కడ ఏంటంటే ఇది ఒకటి హైలైట్గా అయిపోయింది. బోనాల చుట్టూ గావుపట్టుడు ఒక పెద్ద ఈ బోనాలకు మంచిది అనేది చెప్పగలుగుతున్నాం. ఎన్ని సంవత్సరాలకి వెళ్ళి ఈ కార్యక్రమం దాదాపు ఒక 100 సంవత్సరాల నుంచి మా కుర్మ కులలు చాలా ఆరాధ్య దైవంగా ఈ యొక్క మన బీరన్న బోనాల ఉత్సవాలను చాలా ఘనంగా మేము చేసుకుంటాము. మాకు ఊహోదల నుంచి మా పెద్దలు, మా తాతలు ముత్తాతల కాంచి దీన్ని ఆనవాయితీగా చేసుకుంటున్నాము. ఇది అందరికీ తొలి ఏకాదశి అనేది ఒక చాలా నూతన పండుగ లాంటిది. దీన్ని చూస్తున్నాం, ఇక్కడ గావు పట్టడం అనే కార్యక్రమం అనేది జరుగుతుంది. అది చూస్తున్నాం, అంత చూడ్డానికి కూడా చాలా అదిగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అటు చూపించండి, ఇటు చూపించద్దు. అయితే చూస్తున్నాం, ఈ కార్యక్రమం కోసం పోలీసులు అహర్నిశలు కష్టపడి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకోసం అయితే కష్టపడుతుంటారని చెప్పి మనం స్పష్టంగా చూస్తున్నాం. ఇంత ఆసక్తిగా ఆ గావు పట్టే కార్యక్రమం వెనకాల పరిగెడుతూ కూడా అందులో పాల్గొనే ప్రయత్నం చేస్తున్నారు. చెప్పండి, ఇది ఒక తొలి ఏకాదశి పండుగను గవర్నమెంట్ ప్రత్యేకంగా తీసుకొని దీన్ని గవర్నమెంట్ సెలవుగా ప్రకటించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నేను ఒక కార్యవర్గ మెంబర్ను. ఇది ఒక 100 సంవత్సరాలుగా మేము ఆనవాయితీగా పాటిస్తాము. ఇది చాలా అందరికీ మొదటి పండుగ, తొలి ఏకాదశి చాలా మొదటి పండుగ. దీన్ని గవర్నమెంట్ దృష్టిలో తీసుకొని దీన్ని మన గవర్నమెంట్ సెలవుగా ప్రకటించాలని నా వంతుగా నేను కోరుకుంటున్నా గవర్నమెంట్ను.
రైట్, చూస్తున్నాం ముఖ్యంగా ఈ పండుగ అనేది ఆ, ఈ కుర్మ కులస్తులు ఎక్కువగా జరుపుకుంటారు. కానీ ఈ పండుగ వాస్తవానికి కూడా సంవత్సరాంతం జరిగే పండుగలన్నిటికీ తొలి పండుగ అని చెప్పుకోవచ్చు. ఈ తొలి పండుగతోనే ఈ పండుగలు, పబ్బాలు, ఈ శుభ సందర్భాలు, ఆనందోత్సవాలు అందరూ కలయడానికి ఒక వేదికలు అన్నీ కూడా ఈ యొక్క పండుగతో స్టార్ట్ అవుతాయని చెప్పుకోవచ్చు. అందుకు ఈ పండుగని చాలా శ్రేష్టంగా తీసుకుంటారు, చాలా భక్తి శ్రద్ధలతో కొనియాడుతుంటారు. కాబట్టి ఈ కులస్తులు మాత్రం ఈ పండుగని ఈ రకంగా తీసుకొని చేసుకోవడం అనేది ఆచారంగా కొనసాగుతుంది. చూస్తున్నాం అందరూ కూడా వాళ్ళ కులస్తులు అందరూ కూడా ఈ భక్తి శ్రద్ధలతో ఈ పండుగ ఉత్సవాల్లో పాల్గొంటున్నారంటే చాలా ఆనందంగా ఫీల్ అవుతుంటారు. ఇక్కడ మన ఇతర ప్రజలు కూడా చాలామంది ఇతర ప్రజలు కూడా ఈ పండుగలో పాల్గొనడం అనేది ప్రత్యేకం. చూస్తున్నాం అందరూ యువత అయితే ముఖ్యంగా చాలా కేరింతలు కొట్టుకుంటూ ఆనందోత్సవాల మధ్య ఈ పండుగని జరుపుకోవడం అనేది ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ లోకల్ వాళ్ళు కాకుండా బయట ప్రాంతంకి వెళ్ళి వచ్చి మరి ఈ పండుగను జరుపుకోవడం అనేది ఆనవాయితీ. అట్టుకుంటూ గావు పట్టిన గొర్రె పిల్లను దాటుకుంటూ కింద చూపించొద్దు. ఓకే, గావు పట్టిన గొర్రె పిల్లను దాటుకుంటూ వెళ్తున్నారు అంటే మనం చూస్తున్నాం. అందరూ కూడా ఇవాళ ఈ పండుగ విజయమైంది. ఈ కార్యకర్తలు, కమిటీ సభ్యులు కూడా చాలా కష్టంతో కూడుకున్న పని, ఒక్కరోజు అయ్యేది కాదు ఇది. ఈ కమిటీ అంతా ఏర్పడి దీన్ని విజయవంతం చేసేందుకోసం ఎంతో కష్టపడతారు. ఆ కష్టంతో కూడుకున్న విజయం అనేది ఇవాళ మాకు ఆ దేవుడి దగ్గర మాకు మొక్కు చెల్లింది, మేము విజయవంతం అయ్యాము అని చెప్పేసి సంతోషంతో వాళ్ళు ఆనందం వ్యక్తం చేస్తుంటారు. చూస్తున్నాం ప్రతి ఒక్క మహిళ ఈ దీనిలో బోనాలు పట్టుకొని పాల్గొనడం అనేది. అమ్మ, ఎన్ని సంవత్సరాలకి చేసుకుంటున్నారు ఈ పండుగ? మాకు చాలా రోజుల నుండి జరుగుతున్నది. ఏమనిపిస్తుంటుంది? బాగా జరుగుతుంది ఈ పండుగ. చూస్తున్నాం, చాలా సంతోషం అనిపిస్తుంది మాకు. ఈ బోనం పట్టుకొని నడుచుకుంటూ మొక్కులు తీర్చుకోవడం అనేది చాలా ఆనందం అవుతుంది అని చెప్పి చెప్తున్న పరిస్థితి. మీరు ఎక్కడి నుండి వచ్చారా? మాది వెనకపల్లి సైదాపురం, కర్మాత్ జిల్లా. మేము కుర్మా గుళ్ళోళ్ళం, మేము బీరన్న వాళ్ళం. మేము ఇటను ప్రతి సంవత్సరం పండగ వస్తాం. ఏది ఏకాశి బోనాలకు వస్తాం. ఏకాశి బోనాలకు మేము పండగ వస్తాం. మేము ఏది వృత్తి మాది, ఏది పండుగలు చేస్తాం, కథలకు పోతాం, ఇటాటు ఇవన్నీ చేసుకుంటాం. ముఖ్య ఘట్టం గావు పట్టడం. గావు పట్టిన ఇక్కడ తను ఉన్నాడు, తనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీకు గావు పడుతున్నప్పుడు ఎలా అనిపిస్తుంది? దేవుడు ఇర్తి, అది దేవుడు ఇర్తి. పాడి పండుగలు మంచిగా ఉండాలని ఇది ఏంటంటే గావు పట్టడం ఏంటంటే దిష్టి తీసేసడం బోనాల విషయంలో. ఇది చూస్తున్నాం, ఇది ఒక మా కులస్తులకి మేము ఇప్పుడు ప్రతి సంవత్సరం చేస్తాం. పెనసారి నేను చేసిన, మా తమ్ముడు తీసిండు. ఇప్పుడు ఏది గావు పట్టడం పెనసారి నేనే తీసిన. ఇప్పుడు మా తమ్మునికి చెప్పిన నిమ్మలు ఉంటాయి చెప్తుంది. అట్లా అంతే. వాస్తవానికి ఏందరికైనా ప్రతి సంవత్సరం నేనే పడతా, గావు పడతా. పెనసారి వీడియోలు ఉన్నాయి, అది కాకపోతే ఒకటి ఏంటంటే ఇప్పుడు తమ్ముడు ఉన్నది కాబట్టి తమ్మి నువ్వు పట్టవా అని నేను చెప్పిన. ఇప్పుడు తమ్ముడు పట్టిండు, తమ్మి నువ్వు పట్టరా అది అని చెప్పిన. వాస్తవానికి మన కుల వ్యక్తి ఏంటంటే మీ బీరాళ్ళ వాళ్ళం. చూస్తున్నాం ఇక్కడ ఈ బోనాలకు ఎలాంటి ఆటంకం కలగకుండా వాళ్ళ కమిటీ సభ్యులు ఒకరొకరుగా చెయ్యి పట్టుకొని ఒక చైన్ సిస్టమ్ లాగా ఏర్పడి ఆ బోనాలన్నింటినీ ఎవరికి ఇబ్బంది పడకుండా బోనాలన్నీ కూడా పంపించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే వాళ్ళ లోపల ఒక యూనిటీ కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. అందరూ కూడా ఆనందోత్సవాల మధ్య ఉండేందుకోసం వాళ్ళు చేస్తున్న కృషి అంతా, కమిటీ సభ్యులంతా ఎలా కష్టపడుతున్నారనేది మనం స్పష్టంగా చూడొచ్చు. అందరు కూడా చాలా ఆనందంగా ఒక్కొక్కరు వాళ్ళ బోనంలో తమ మొక్కుల్ని పెట్టుకొని ఆ మొక్కులు తీర్చుకునేందుకోసం బీరన్న గుడికి వెళ్తున్నారు. మనం కూడా అక్కడ కూడా ఇలాగే కోలాహలం ఉంటుంది, చాలా సందడిగా ఉంటుంది. చాలా ఆనందోత్సవాల మధ్య అక్కడ సంబరాలన్నీ కనబడతాయి. చూద్దాం, అదే బీరన్న గుడికి వెళ్ళి బోనాల పండగ సందడి ఏంటి, ఎలా ఉంటుంది, ఆ గుడికి వెళ్ళి చూద్దాం. చూస్తున్నాం ఈ కార్యక్రమం అంతా కూడా
ఎలా జరుగుతుంది, ఏంది భక్తుల మనసులో ఏముంటుంది ఈ తొలి ఏకాదశి ప్రత్యేకత, అందులో కరీమాబాద్లో జరిగే ప్రత్యేకత ఏంటి మేడం? ఎలా ఫీల్ అవుతున్నారు? ఏంటి ఇక్కడ జరిగే ప్రత్యేకత ఏంటి? ఎందుకు ఇంత క్రౌడీగా ఉండి ఈ ఉత్సవాల్లో పాల్గొంటారు? సార్, ఇక్కడ ఈ తూర్పు నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ అందరూ కూడా ఈ బీరన్నకుంట బోనాలు సంవత్సరంలో తొలి ఏకాదశి రోజు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అట్లాగే గొల్ల కుర్మలు, ముఖ్యంగా గొల్ల కుర్మలకు సంబంధించి ప్రత్యేక సంప్రదాయం అండి ఇది. సంవత్సరంలో వచ్చే ఫస్ట్ పండగ రోజు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అదొకటి యాటను కోసి దాన్ని చేస్తారు. ప్రతి ఒక్కరు బోనాలు చేస్తారు. ఆ బోనం ఎత్తుకున్న ప్రతి మహిళ కూడా దాన్ని దాటేసి మనం గుడికి వెళ్ళి మనం పూజలు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఇది రాష్ట్రంలో ప్రత్యేకత. రాష్ట్రంలో కంటే మన వరంగల్కి వచ్చి తూర్పు నియోజకవర్గంలో ఇంకా ముఖ్యమైన పండగ సార్. ప్రతి ఉన్న పెద్ద కుల మత తేడాలు లేకుండా కూడా అందరూ కూడా దాదాపు వరంగల్ సిటీని అందరి నుంచి కూడా చూడడానికి చాలామంది జనాలు వచ్చి ఈ పండగను ప్రత్యేకంగా దర్శించుకుంటారండి. అంటే అందరూ కూడా గొల్ల కుర్మలు ప్రత్యేకంగా దర్శించుకుంటారు. ముఖ్యంగా ఈ 24 డివిజన్లకు సంబంధించి కూడా చిన్న పెద్ద తేడా లేకుండా కులమతాలకు అతీతంగా ఈ పండగను ఈ బీరన్న దేవుని దర్శించుకోవడం జరుగుతుందండి. ఏంటి, ఎలా అనిపిస్తుంది ఇవాళ జరిగిన కార్యక్రమంలో? మీరు కూడా పాల్గొని దాన్ని పరిశీలించడం జరిగింది. ఎలా అనిపిస్తుంది అంటే మీకు ఈ బోనాల పండుగలో పాల్గొనడం సంవత్సరం అంతా కూడా సుఖ సంతోషాలు ఉంటాయని అనిపిస్తుందా? ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంటుంది సార్. ఎందుకంటే ఈరోజు మన కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రావడం జరిగింది. అట్లాగే సురేఖ మేడం వచ్చి మనకి ఇక్కడ బోనం ఎత్తుకోవడం జరిగింది. ఆమె రావడం వల్ల చాలామంది మహిళలు కూడా వచ్చి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు. ఎందుకంటే ఈరోజు కొత్త సంవత్సరం వచ్చి చాలా పథకాలు ప్రవేశపెట్టడం వల్ల కూడా మాకు చాలా హ్యాపీగా ఉందని చెప్పుకుంటాం సార్. చూస్తున్నాం, మొత్తానికైతే చాలా సంతోషంగా ఉంది. మినిస్టర్ కూడా ఇక్కడికి వచ్చి బోనం ఎత్తుకోవడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది. మా కుటుంబాల్లో, మా మనసుల్లో, మా జీవితాల్లో ఆనందం అనేది ఎక్కువగా వెళ్ళి విరుస్తుంది అని చెప్పేసి మేము అనుకుంటున్నామని చెప్పి భక్తులు భావిస్తున్న పరిస్థితి చూస్తున్నాం. మొత్తానికి అయితే క్రౌడీగా ఈ కార్యక్రమం అనేది కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. గత 60 సంవత్సరాల నుంచి తెలంగాణ రజాకారులు తెలంగాణ హిందుత్వాన్ని, తెలంగాణ ప్రజలను రాక్షస పాలన సాగించిన సమయంలో కూడా చరిత్ర కలిగిన ఈ కరీంబాద బీరన్న కుంటలోని బీరన్న గుడి గత రజాకారుల కాలం నాటి కూడా తొలి ఏకాదశి పండుగ రోజు బీరన్న బోనాలు సమర్పించడం జరుగుతుంది. బోనం అనగా భోజనముతో కూడుకున్నది. మన ఈ గ్రామ దేవత ప్లస్ బీరన్న కూడా సమర్పించి ఈ వర్షాకాలము ప్రారంభించే ఈ దశలో, ఈ ఋతువు కాలంలో వర్షాలు అధికంగా పడి విపరీతమైన పంటలు, పాడి పరిశ్రమలు కూడా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఈ బోనాన్ని మన గ్రామ దేవతలకు బీరన్నకు సమర్పించే చరిత్ర గత 90 సంవత్సరాల నుండి కూడా తెలంగాణ ప్రాంతంలో ఈ కరీమాబాద్ నుంచి జరుగుతుంది. ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో, అదేవిధంగా రైతులందరికీ కూడా సకాలంలో వర్షాలు పండి అష్టైశ్వర్యాలతో రైతులు కూడా నెలకొన్ని ప్రజలకు తిండి గింజల కోసం ఎలాంటి కరువు రాకుండా భగవంతుడు కాపాడాలని ఈ బీరన్న బోనాల సందర్భంగా ఆ బీరన్న స్వామిని మేము కోరుకుంటున్నాం. మొత్తానికి చూస్తున్నాం, ఏదైతే గావు పట్టిన కార్యక్రమం వరంగల్ బొడ్రాయి దగ్గర జరిగిన తర్వాత చూస్తున్నాం, అందరూ కూడా ఆలయానికి వచ్చేసి ఆలయ ప్రాంగణం లోపల ఆ ఆలయం చుట్టూ కూడా 3 ప్రదక్షిణలు చేయడం అనేది ఇక్కడ ఆనవాయితీ. ఆ ప్రదక్షిణలు చేసిన తర్వాత బోనాలు ఆ తల్లికి, ఆ తండ్రికి సమర్పిస్తారు. అప్పటితో వారి మొక్కు ముగిసింది అని చెప్పుకుంటారు. అయితే ముఖ్యంగా వచ్చేసి కుర్మ కులస్తులు ఈ పండుగ చేసుకునే దానిలో కూడా 2 భాగాలు ఉంటాయి. ఒకరు శాకాహారులుగా, ఒకరు మాంసాహారులుగా చెప్పుకుంటుంటారు. చూస్తుంటాం, కంచంలో బొక్క ఎగిరితే అనేసి ఒక సామెత ఉంటుంది, మనం వింటుంటాం. కానీ ఇక్కడ ఆర్య సమాజం సంబంధించిన ఒక ఆలయం కూడా మనం పక్కగా ఉంది, చూస్తున్నాం. ఇది ఒక తరగతి వాళ్ళదైతే ఇటు పక్కన ఈ ఆర్య సమాజ్కి సంబంధించిన ఆలయం అనేది మనం చూస్తాం. ఈ ఆర్య సమాజ్కి సంబంధించిన ఆలయం వాళ్ళు ఎలాంటి నీసు కానీ ఏది కానీ ముట్టుకోకుండా వాళ్ళు ఈ ఉత్సవాల్లో పాల్గొనడం అనేది ఇక్కడ ఆనవాయితీ. ఇక్కడ ఈ 2 వర్గాల్లో ఈ ఉత్సవాలు అనేది ఒకటే భక్తి మార్గంగా కొనసాగుతుంటుంది. ఇద్దరు కూడా 2 వేరువేరుగా జరుపుకోవడం అనేది ఇక్కడ ఆనవాయితీగా కనపడుతుంటుంది. సో మొత్తానికైతే భక్తులంతా కూడా చాలా భక్తి శ్రద్ధలతో 2 సమాజాలు, 2 ఆర్య సమాజం ఇటు వీళ్ళు జరుపుకోవడం అనేది ఇక ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు, చూడవచ్చు.
ఈ తంతు ఇక్కడే కనబడుతుంది, ఎక్కువగా ఎక్కడ కూడా కనిపించదు. ఇప్పటివరకు చూసాం మనం బోనాలన్నీ కూడా గావు పట్టే కార్యక్రమం జరిగి గావు మీదకి వెళ్ళి దాటుకుంటూ రావడం, ఇక్కడికి వచ్చి ఈ మొక్కులు చెప్పుకోవడం అనేది చూస్తున్నాం. చూడండి మీరే, 2 ఆలయాలు. ఈ ఆలయానికి ఎవరి తరగతికి చెందిన వాళ్ళు వాళ్ళ బోనాలను వాళ్ళ ఆలయాల్లో మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. సో మొత్తానికైతే చాలా భక్తి శ్రద్ధలతో ఇక్కడ ఈ ఉత్సవాలు జరుపుకుంటూ ఉండడం అనేది ఆనవాయితీగా కొనసాగుతుంది. మనం భక్తులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చూద్దాం మనం ఇక్కడ మనం బోనం పట్టుకున్న వారితోనే మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి అమ్మ, ఎన్ని సంవత్సరాలుగా ఈ జరుగుతుంది ఉత్సవాలు? ఇప్పుడు మా చిన్నతనం నుంచి జరుగుతుంది. నాకు గుర్తులేదు జరుగుతుంది. చూసిన వాళ్ళు చిన్నప్పటికెళ్ళి అంటే సుమారుగా 100 సంవత్సరాలుగా ఈ ఉత్సవాలు జరుగుతున్నాయని చెప్పి చెప్పుకుంటూ ఉన్నారు. ఆ ఉత్సవాల్లో పాల్గొనడం కూడా ఈ బోనం ఎత్తుకునే మహిళకి కులస్తులో ఉండడం వాళ్ళు చాలా గర్వంగా ఫీల్ అవుతుంటారు. ఇక్కడ ఒక పెద్దమ్మ ఉంది, ఆ అమ్మని అడిగి తెలుసుకుందాం. అమ్మ, మీరు ఎన్ని సంవత్సరాలు వెళ్ళి ఉత్సవాలు పాల్గొంటున్నారు? 100 సంవత్సరాల నుంచి 100 సంవత్సరాలు మా కులదేవుడు కాబట్టి మాకు సత్యమైన దేవుడు. ఏ ఆపద, ఏ సంపద, ఏ మంచి, ఏ చెడు అయినా కూడా మా భగవంతుడు మేము కోరుకున్నది మా వరాలు ఇస్తాడు మాకు భగవంతుడు. ఎలా అనిపిస్తుంటుంది? మాకు మంచిగానే అనిపిస్తుంది మా దేవుడు. మీ పిల్లలు, మీ తర్వాత తరాలు అందరూ కూడా ఇలాగే పాల్గొంటుంటారా? ఇల్లే పాల్గొంటాం. ఇట్లనే తరతరాలు అందరూ కూడా ఇట్లనే పాల్గొంటాం. మా తరాలు, మా ముందు తరాలు, మా తరతరాలు కూడా మేము పాల్గొంటుంటామని చెప్పి చెప్తున్నారు. వాటరు ఇంత ప్రసాదం పెడతాను, వాటర్ ఉండద్దా? వాటర్ ఉండాలి కదా. వాటర్ లేక కుతికబడి ఉన్నా కానీ ఇట్లే అనుసుకొని ఇట్లే వస్తాను కానీ వాటర్ లేవు. ఇక్కడ అంత 4 మూలలు తిరిగి వస్తాను కానీ వాటర్ లేకుంటున్నాం. అక్కడి నుంచి ఇట్లా తిరిగి వచ్చినా కానీ చూస్తున్నాం కొన్ని సమస్యలు అనేవి ఇక్కడ ఉన్నాయని చెప్పి కొందరు భక్తులు చెప్పడం జరుగుతుంటుంది. మీకు ఎప్పుడు ఇలాగే దేవత వస్తుందమ్మా? ఎప్పుడు ఇలానే వస్తుంది, కొన్ని నెలల నుంచి వస్తుంది. ఈ సమయంలో ఎందుకు మీకు దేవుడు వస్తారు? ఆయన ఆనందంతో బయటకు వస్తాడు. ఆనందము, కనుల పండుగ, డోళ్ళ విధాలతో, సన్నాయి మోతలతో ఆనందంగా, జవాబులతో ఆనందంగా పూనకం వస్తుంది. మాకు ఏమనిపిస్తుంది మీకంటే స్వయంగా మీ లోపలే దేవుడు ఉన్నట్టు? స్వయంగా మత్త కొలిపినట్టు అయి పూనకం వస్తుంది. పూనకంతో చిందులేసి ఆడగలుగుతాము, పాడగలుగుతాము. ఆనందంతో పూర్వకంగా అల్లుకుంటాడు మాకు. ఆయనే విలువెలుపు మా దైవానికి. చాలా మాకు ఈ పునీతులు అవుతాము, మాలో ఒక దేవుడు రావడం అనేది అందులో లీనమైపోతాం కాబట్టి మాకు ఈ దేవుడు అనేది వస్తుంది. అప్పుడు ఆనందంతో చిందులేస్తాము, గంతులు వేస్తాము, ఆయనను కొనియాడుతుంటామని చెప్పి చెప్తున్న పరిస్థితి. మొత్తానికైతే ఉత్సవాలు అనేవి చాలా ఘనంగా జరుగుతున్న పరిస్థితి. మీరు ఎన్ని సంవత్సరాలకి వెళ్ళి ఇట్లాగా? 10 సంవత్సరాల నుంచి వస్తుంది. యావత్ తెలంగాణ ప్రజలందరికీ బీరప్ప పండుగ శుభాకాంక్షలు, బోనాల శుభాకాంక్షలు. మీకు కూడా దేవుడు రావడం అనేది జరుగుతుందా? అమ్మవారు వస్తుంది, అందుకే బోనాలు చేస్తాం. చూస్తున్నాం, ఒకరికి కాదు, ఇద్దరికి కాదు, చాలా మందికి అమ్మవారు రావడం అనేది వచ్చి మాలో లీనం అవడం అనేది జరుగుతుంటుందని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ అందరూ సర్వసాధారణ భక్తులతో పాటు ఏదైతే ఇజ్రాయల్గా చెప్పబడేవారు కూడా ఈ అమ్మవారిలో లీనమవుతాము, మాకు అమ్మవారు పునీతులు అవుతారు, అప్పుడు మేము పూనకంతో ఊగేస్తుంటామని చెప్పి చెప్తున్న పరిస్థితి ఉంది. మనం స్వయంగా చూస్తున్నాం. మొత్తానికైతే చాలా ఆనందోత్సవాల మధ్య ఈ ఉత్సవాలు జరుపుకోవడం సంతోషించాల్సిన విషయంగా చెప్పుకోవచ్చు. కెమెరామెన్ శివతో నరేందర్, ఎన్ఎస్ఆర్ న్యూస్, వరంగల్. మొత్తానికైతే ఈ కార్యక్రమం, ఈ క్రతువు చాలా విజయవంతంగా జరగడం కోసం పోలీసులు అయితే చాలా కష్టపడ్డారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక్కసారిగా ఒక ఉద్రిక్త పరిస్థితి, ఆ బోనాలు రావడం, గావు పట్టే సమయం అనేది మాత్రం చాలా ఉత్కంఠగా కొనసాగుతుంది. అప్పుడు యువతంతా కూడా ముందుకొచ్చి చూసే ప్రయత్నం చేస్తారు. ఆ సమయంలో పోలీసులు తమ ప్రతిభను ఉపయోగించేసి ఎవరికి కూడా, ఏ భక్తులకు కూడా ఇబ్బంది కలగకుండా వారు కష్టపడ్డారని చెప్పుకోవచ్చు. ఇక్కడ మన మిల్స్ కాలనీకి సంబంధించిన ఏదైతే క్రియ జరిగిన సంబంధించిన పోలీస్ స్టేషన్ సిఐ గారు మనతో ఉన్నారు, తనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ చెప్పండి, ఎంతమంది సిబ్బందిని ఉపయోగించారు? ఏ కించిత్ ఇబ్బంది కలగకుండా మొత్తానికి క్రతువు అనేది చాలా విజయవంతంగా కొనసాగేందుకు కష్టపడ్డారు, ఎలా సాధ్యమైంది? వరంగల్ ప్రజలందరికీ ముందుగా తొలి ఏకాదశి మరియు అదేవిధంగా మొహర్రం, అదేవిధంగా బోనాల శుభాకాంక్షలు. ఇంతకుముందు జరిగినటువంటి గావు కార్యక్రమంలో సుమారుగా మా పోలీస్ సిబ్బంది సిపి గారి ఉత్తర్వుల ప్రకారంగా సుమారుగా 200 మంది మేము పాల్గొనడం జరిగింది.
అదేవిధంగా అక్కడ కిలాలో ఉన్నటువంటి మొహరం బందోబస్తు అయితేంది, అదేవిధంగా మినిస్టర్ మేడం గారు వచ్చే బందోబస్తు అయితేంది, అదేవిధంగా బోనాలకు, అదేవిధంగా గావుకు కూడా సంబంధించేసి ఒక ప్రణాళికాబద్ధంగా ఏసీపీ గారు, డీసీపీ గారు, అదేవిధంగా సిపి గారు ఉత్తర్వు ప్రకారంగా ఒక స్పెషల్ పార్టీని ఒక టీమ్గా ఏర్పాటు చేసి, అదేవిధంగా 2 రోపులు ఇటు బోనాలకు మరి అదేవిధంగా గావుకు కూడా సంబంధించేసి యూత్ అంతా కూడా చాలా సంబరాల్లో ఆల్రెడీ మద్యం సేవించి ఉంటారు కాబట్టి ఎవరు కూడా ఇబ్బంది కాకుండా బోనాలు ఎత్తుకున్నటువంటి చెల్లెలు అక్కలందరూ ఎటువంటి ఇబ్బంది కాకుండా కూడా పోలీస్ శాఖకు మ్యాక్సిమం కూడా అందరూ కూడా సహకరించారు. గావు చేస్తున్న సమయంలో కూడా ఇటు మినిస్టర్ మేడం వచ్చేసి, అదేవిధంగా వేరే పార్టీ వాళ్ళు వచ్చేసి ఒక ఉద్రిక్త పరిస్థితి ఏర్పడ్డా కూడా మా వాళ్ళు ఎటువంటి వెనుదిరిగి తీరకుండా కూడా రోపులను గట్టిగా పట్టేసి కూడా ఆ ప్రోగ్రామ్ సక్సెస్ చేసి ఎవరికి ఇబ్బంది లేకుండా సహకరించడం జరిగింది. అదేవిధంగా అక్కడి నుంచి కూడా ప్రొఫెషన్ నుంచి వచ్చేసి బీరన్న గుడికి రేపు బోనాలు చేరుకున్నాయి. బోనాలు కూడా సక్రమంగా అన్నీ కూడా మొత్తం ఆ బూరన్నకు సంబంధించినటువంటి అన్ని ఆ పద్ధతి ప్రకారంగా పూజా కార్యక్రమంలో బోనాలు చెల్లించి ప్రజలందరూ కూడా పోలీస్ శాఖకు సహకరించినందుకు కూడా, అదేవిధంగా మీడియా మిత్రులకు కూడా సహకరించినందుకు, అదేవిధంగా పొలిటికల్ పార్టీ వాళ్ళు సహకరించినందుకు కూడా పోలీస్ శాఖ తరఫున మరొకసారి శుభాకాంక్షలు తెలుపుతున్నాం. రైట్ సార్, ఇలాంటి కార్యక్రమం ఎప్పుడైనా ఎక్కడైనా చూసారు అంటే మనం ఎంతో ఈ ఉద్రిక్త పరిస్థితి కొద్దిసేపే ఉంటుంది, కానీ అందరూ చెప్పడం మాత్రం చాలా అదిగా ఉంటుందని చెప్తూ ఉంటారు. మీకు ఎలా అనిపించింది? అంటే గతంలో ఉన్నప్పుడు ఏంటంటే మహాదేవ్ కార్యక్రమం అని చెప్పి అసిఫాబాద్లో నేను టౌన్ ఉన్నప్పుడు మహాదేవునికి సంబంధించిన ఒక ప్రోగ్రాం జరుగుతుంది. సేమ్ అదేవిధంగా ఒక టెంపుల్ దగ్గరకు వచ్చేసి ఒక రౌండ్ వేసే టైంలో ఇదే సేమ్ మొత్తం యూత్ అంతా కూడా మహాదేవ్ అని కూడా వస్తారు. అదే కంటిన్యూ కూడా అంతకంటే ఎక్కువ ఇక్కడ 5 అంతలుగా జనాలు కనిపించారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలందరూ కూడా సహకరించి ఈరోజు పోలీసు వారికి చక్కటి సహకారం ఇచ్చినందుకు ప్రజలందరూ కూడా మరి వరంగల్ పోలీస్ శాఖ తరఫున మరొకసారి శుభాకాంక్షలు. చూసినాం, చాలా ఆనందం. నిజంగా పోలీసు కష్టపడడం వల్లనే ఇవాళ ఎలాంటి చిన్న ఆటంకం జరగకుండా విజయవంతంగా ఈ బోనాలను తరలింపు ఈ గుడికి తీసుకొచ్చి మొక్కులు అప్పచెప్పే కార్యక్రమం అనేది జరిగిందని చెప్పుకోవచ్చు. అందుకు అందరికీ కూడా పోలీస్ సిబ్బందికి ముఖ్యంగా, ఎందుకంటే అప్పుడప్పుడు చూస్తున్నాం కొన్ని సంవత్సరాల క్రితం తొక్కిసలాట, లాఠీ చార్జ్ కూడా జరిగిన పరిస్థితి. కానీ ఈ దఫా అలాంటి ఘటనలు జరగకుండా ప్రతి ఒక్క భక్తులు తన కోరికల్ని తీర్చుకునేందుకోసం గుడి దానికి వచ్చి తీర్చుకోవడం అనేది నిజంగా పోలీస్ శాఖకు కూడా కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం ఉంది. కెమెరామెన్ శివతో నరేందర్, NSR న్యూస్, వరంగల్.